నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటికి చేరుకుని అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ కాల్ చేశారు. చాలాసేపు అల్లు అర్జున్ తో మాట్లాడిన ఎన్టీఆర్ ఆయన్ని పరామర్శించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ షూటింగ్ లో ఉన్నారు. ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండటంతో ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ని కలవలేని కారణంగా ఆయనకి కాల్ చేసి పరామర్శించారని తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ని పరామర్శించేందుకు చాలా మంది వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, అలాగే ఎవరెవరు కాల్స్ చేసి అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్నారు? ఈ రోజు ఉదయం పెద్దలగూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ ని చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది సినీ ప్రముఖులు అంటే డైరెక్టర్స్, హీరోస్, విజయ్ దేవరకొండ గాని, రానా, ఇట సుకుమార్, వీళ్ళందరూ చాలా మంది కూడా పొద్దు నుంచి కూడా ఆయన ఇంటికి రావడం, పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది దూర ప్రదేశాల్లో ఉండటం, షూటింగ్ లో బిజీగా ఉన్నటువంటి స్టార్స్ ఫోన్ లో కూడా ఆయనకి పరామర్శిస్తూ ఆయనతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ముంబైలో వార్ 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన రాలేని పరిస్థితుల్లో ఉంది. ఆయన అక్కడి నుంచే అల్లు అర్జున్ కి కాల్ చేసి కూడా మాట్లాడటం జరిగింది. ఏం సంఘటన జరిగింది, ఏంటిది అనేది కూడా మొత్తం కూడా తెలుసుకోవాలని ఆయనకి ధైర్యం కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక మరొక వైపు ఎన్టీఆర్ తో పాటు ఇప్పుడు ప్రభాస్ కూడా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా స్టార్ హీరోస్ అందరూ కూడా వారి యొక్క సానుభూతిని తెలుపుతూనే అల్లు అర్జున్ కి మాత్రం తమ సపోర్ట్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడంతో ఇంట్లో మొత్తం కూడా చాలా పెద్ద కోలాహలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు? ఉదయం నుండి చూస్తున్నాం చాలా మంది వెళ్తున్నారు, డైరెక్టర్స్ చాలా మంది అక్కడే ఉన్నారు. సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే సుకుమారు, దాంతో పాటు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఉండటం కూడా జరిగింది. వాళ్ళు చాలాసేపు ఉండటం జరిగింది. ఇక త్రివిక్రమ్ కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది. దాంతో పాటు చాలా మంది సినీ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కానీ దూరంగా ఉన్న వాళ్ళు మాత్రము ఫోన్ లో మాత్రం సంప్రదిస్తూ ఆయన్ని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ ను కూడా వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా మనం చూడొచ్చు. నిన్నేమో చిరంజీవి, నాగబాబు లాంటి వాళ్ళు వస్తే ఈ రోజేమో అల్లు అర్జున్ అయినటువంటి సురేఖ కూడా రావటం, చాలాసేపు ఉండి ఆమె కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పుకునే పరిస్థితి ఉంది. సినీ ప్రముఖులతో పాటు ఇటు పొలిటికల్ కూడా కొంత మద్దతు కూడా అల్లు అర్జున్ కి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే బయట అంటే మీడియా ద్వారా కూడా ఆయనకి సంఘీభావం తెలుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి చూసుకోవచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర కూడా మాట్లాడటం జరిగింది. అల్లు అర్జున్ ఈ సంఘటన చాలా బాధాకరం అంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా మంది కూడా సినీ ప్రముఖులు అయితే అల్లు అర్జున్ ఇంటికి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ధనలక్ష్మి, వెంకట్, పొలిటికల్ లీడర్స్ కూడా మీరు చెప్పినట్టు ట్వీట్స్ చేశారు. మరి ఎవరైనా అక్కడికి నివాసానికి చేరుకుని డైరెక్ట్ గా ఎవరైనా ఆయనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే పొలిటికల్ గా చూసుకుంటే వారందరూ కూడా ప్రెస్ మీట్స్ ద్వారానే స్పందిస్తూ ట్విట్టర్ లో స్పందిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దానం నాగేందర్ లాంటి వాళ్ళు అయితే ప్రెస్ మీట్ లోనే మాట్లాడటం జరిగింది. తన యొక్క సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. దాంతో పాటు ఇటు చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్ తో పాటు మిగతా మంది చాలా మంది ప్రముఖులు కూడా పొలిటికల్ గా అంటే వాళ్ళ ఎక్కడైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి కూడా వాళ్ళు ఈ విషయాన్ని పైన తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఎవరు కూడా అల్లు అర్జున్ ఇంటికైతే రాజకీయ ప్రముఖులు అయితే రాలేదు. కానీ ఇటు సినీ ప్రముఖులతో పాటు ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కూడా రావడం జరుగుతుంది. 24 స్టార్స్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తూ ఆయనతో మాట్లాడుతూ జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుని కూడా అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్న సందర్భంలో అతను కూడా ఎమోషనల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వెంకట్, అరెస్ట్ దగ్గర నుండి విడుదలయ్యే వరకు ఫ్యాన్స్ కూడా ఇంటి దగ్గర అలాగే అటు జైలు దగ్గర చాలా మంది వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఎవరన్నా బన్నీ నివాసం దగ్గర ఉన్నారా? ప్రస్తుతం అయితే బన్నీ నివాసం దగ్గర ఫ్యాన్స్ అయితే ఎక్కువ లేరు. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ కూడా ఫాలో అవుతున్న పరిస్థితి ఉంది. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకుపోవటం, తర్వాత మళ్ళీ చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళడం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం, ఉదయం కూడా ఆయన రిలీజ్ చేస్తున్న టైంలో కూడా ఫ్యాన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో గుమిగూడటం జరిగింది. ఇలాంటి టైంలోనే ఒక
అభిమాని కూడా అల్లు అర్జున్ వెంటనే విడుదల చేయాలంటూ కూడా అతను ఒక అభిమాని కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితి కూడా పొద్దున ఉన్నది. ఆ స్థాయిలో కూడా ఫ్యాన్స్ కూడా ఎక్కువ రావడం జరిగింది. కానీ పోలీసులు కూడా ఎక్కువ బందోబస్తు కల్పించడం, పోలీసులు కూడా అల్లు అర్జున్ ఇంటి దాకా కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేయడం కూడా జరిగింది. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బయట కూడా పోలీసులు అక్కడ కూడా చాలా మంది కూడా ఉండడం జరిగింది. మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మళ్ళీ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి జరగకుండా పోలీసులు కూడా సాధ్యమైనంత వరకు ఫ్యాన్స్ అక్కడ ఉండకుండా కూడా చేస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.